సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ప్రస్తుతానికి ఎలా ఉంది పరిస్థితులు అక్కడ వరంగల్ నర్సంపేటలో? శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడిన తరువాత అసలు ప్రాణాలతో కొన ప్రాణంతో బతుకుతాడన్నటువంటి ఒక ఆశ మాత్రం కార్మిక వర్గాల్లో అలాగే కుటుంబ సభ్యుల్లో కలిగింది. కానీ అనుకోకుండా 85% పైగా కాలిన గాయాలతో నిన్న సాయంత్రము అతను హైదరాబాద్ కి అంటే మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఇక తను విగత జీవిగా మారడంతో తాను తీవ్రంగా ఒక్కసారిగా కార్మిక వర్గాల్లో కుటుంబ సభ్యులు ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. నిన్న సాయంత్రమే ఎప్పుడైతే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తర్వాత ఒక్కసారి కార్మిక వర్గాల్లో కూడా ఒక భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఇంకా ఎంతమంది ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తారు? గతంలో జరిగినటువంటి 57 రోజుల సమ్మె ఆ జ్ఞాపకాలు అంటే విషాద ఛాయలు ఇంకా మాసిపోక ముందుకే మళ్ళీ ఇక్కడ కార్మిక వర్గాల్లో ఒక కొంత నరేషన్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడిన తర్వాత తను చివరి చూపు చూడడానికి కూడా చాలా మంది కార్యకర్తలు కూడా అంటే ఇప్పటి వరకు నర్సంపేటలోని ముత్తోజిపేటకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. తను 28 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఖానాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి తనకు సొంత ఇల్లు లేకపోవడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కార్మిక వర్గాలు చేస్తున్నాయి. ఎందుకంటే వారి జీవితాలే ఒక అగమ్య గోచరంగా ఉంటున్నాయి. 24 గంటలు అంటే 12 గంటల నుండి 16 గంటలు, 16 గంటల నుంచి 18 గంటల వరకు పని భారం పెరిగి ఇప్పటికే కార్మికులు ఒత్తిడిలో ఉంటున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులకు కార్మిక వర్గాలు లోనవుతున్నాయన్నటువంటి ఆందోళన, మళ్ళీ దీన్ని ప్రైవేటు పరం చేస్తారన్నటువంటి ఆలోచనలతో కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యం 48 రోజుల క్రితమే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడము, అలాగే అధికారులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇట్లాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలతోటి ఖచ్చితంగా ఉండాలన్నటువంటి ఆందోళన కార్మిక వర్గాల్లో నిన్నటి వరకు నెలకొంది. ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో నిన్న ఎప్పుడైతే శంకర్ గౌడ్ మృతి చెందాడో మొత్తం కార్మిక లోకం అంతా ఒక భగ్గుమన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ గౌడ్ మృతదేహం ఇప్పటికే హైదరాబాద్ నుండి మార్గ మధ్యంలో వరంగల్ కు వెళ్లేటువంటి మార్గ మధ్యంలోనే ఇంకా ఉంది. ప్రస్తుతానికి ఇంకా సొంత ఆ ఖానాపూర్ ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతున్నటువంటి ఆ ఖానాపూర్ మండలం ముత్తోజిపేటకి ఇంకా చేరుకోలేదు. కానీ అక్కడ మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. డిపోలకు ఎవరిని అనుమతించకుండా డిపోల వరకే మొత్తం బారికేడ్లు పెట్టి ప్రతి డిపోను కూడా పోలీసు బందోబస్తుల మధ్య ఉంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు మౌన పోరాటానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ నిన్న జరిగినటువంటి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అత్యుత్సాహంతో పోలీసులు కూడా టెంటులు కూడా పీకేసి చాలా ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేశారు. తమ అనుకున్నటువంటి సంస్థలో తమకే ప్రవేశం లేకుండా తమ కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరో లాక్కెళ్తున్నారన్నటువంటి ఒక మోటు విధానాన్ని కూడా ఆ భావానికి లోనయ్యారు. ఇన్ని రోజుల నుంచి దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు తమ సొంత అంటే కార్యాలయాల్లోనే సొంత డిపోల్లోనే పరాయి వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారన్న ఒక ఆవేదన మాత్రం గురైంది. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఎట్లాంటి సానుకూల దృక్పథం లేకపోవడంతో ఇక్కడ కార్మికులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనకి లోనై చివరికి ఇట్లాంటి బలవన్ మరణానికి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కార్మిక వర్గాలు తీవ్రమైనటువంటి వేదనతో ఉన్నారు. ఈ రోజు వరంగల్లోని ఇక్కడ బండి సంజయ్ కూడా ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం అలాగే ఖానాపూర్ మండలం ముత్తోజిపేటకు బండి సంజయ్ బీజేపీ నేత రానున్నారు. దీంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహబూబాబాద్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ 6 జిల్లాల్లో ఇక్కడ ములుగు డిపో అలాగే ఇక్కడ ప్రస్తుతానికి జనగామ వరంగల్ 1, 2 డిపోలలో కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరిని మాత్రం అంటే మౌన పోరాటానికి దిగారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు తీవ్రమైనటువంటి ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి ఒక 144 సెక్షన్ ఇక డిపో ప్రెమిసెస్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి BNS Act 163ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కార్మిక వర్గాల్లో మాత్రం ఒక ఇప్పటికి కూడా ఇది చివరి మరణం కావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కార్మిక వర్గాలు చేస్తున్నారు. లేకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం సానుకూల దృక్పథంతో నిన్న కేబినెట్ సమావేశం కూడా జరిగింది. అందులో ఒక సానుకూల ఆలోచనలు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ అది కూడా ఈ రోజుకు వాయిదా పడడంతో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. తమ అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరుతాయని చెప్పి ఒక ఆశాభావాన్ని అయితే కార్మిక వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కనుక ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోతే దాని పరిణామాలు మాత్రం మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కార్మికులు చెప్తున్నారు. ఎక్కడ కార్మికులు
తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటిదే చివరి నిరసన, చివరి సమ్మె కావాలన్నటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం ఇక్కడ కార్మిక వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మాత్రం అన్ని డిపోల కేంద్రాల మాత్రం ఇక్కడ 144 సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ న్యూ 163ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికైతే కార్మికులు కూడా మౌన పోరాటాన్ని దిగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ రాజకీయ పార్టీస్ అంటే ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పిలుపునిచ్చారు. కానీ దీనికి బాధ్యులను కూడా కాంగ్రెస్ పార్టీనే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు అన్ని పార్టీలు కూడా ఇక్కడ బీజేపీతో సహా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు పలుకుతున్నారు. ప్రతి డిపో సెంటర్ల వెనుక కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా అందరూ వచ్చి వారికి సంఘీభావం ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ దీనికి సంఘీభావం పలికేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యతలుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు వస్తారా రారా అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక ఎక్సెప్ట్ కాంగ్రెస్ అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ రోజు గనక నిరసనకు ఒకవేళ జరుగుతున్నటువంటి దానికి ఫుల్ స్టాప్ పడకపోతే మాత్రం